పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతుండటంతో వైసీపీ ఆ సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఓట్లు తమ వైపు తిప్పుకోవడానికి సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీతో ముందుకు పోతోంది. బీసీ ఎస్సీ ఓట్లను తిప్పుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఏంటి? బీసీ సామాజిక వర్గాల్లో మెజార్టీ ఓట్లను సాధించేందుకు ఆ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా కుల సంఘాల ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలు కూడా ప్లాన్ చేసింది వైసీపీ పార్టీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతూ ఉండడంతో వైసీపీ ఆ సెగ్మెంట్ పై కొంతవరకు కూడా స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఆ నియోజకవర్గంలో బీసీ అలాగే ఎస్సీ ఓట్లు తమ వైపు తిప్పుకోవడానికి సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది వైసీపీ. బీసీ ఎస్సీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. బీసీ సామాజిక వర్గాల్లో మెజారిటీ ఓట్లను సాధించేందుకు ఆ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా కుల సంఘాల ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలకు ప్లాన్ చేసింది పార్టీ. పిఠాపురంలో వైసీపీ బీసీ ఫార్ములాపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైసీపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. దానికి తగ్గట్టుగా వైసీపీ కూడా తన వ్యూహాన్ని మార్చింది. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 మంది ఓటర్లు ఉండగా అందులో దాదాపు కాపు ఓటర్లు 95,000 మంది, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 85,000 మంది ఓటర్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30,000 మందిగా ఉన్నారు. అయితే బీసీ ఎస్సీ సమీకరణాలు అదేవిధంగా బీసీ ఎస్సీ కులాల ఏకీకరణ జరిగితే కనుక ఖచ్చితంగా తమ విజయం ఈజీ అవుతుందని వైసీపీ భావిస్తుంది. దానికి తగ్గట్లుగానే స్ట్రాటజీ మార్చింది. అంటే నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు ఉన్నాయి. పిఠాపురం, అదేవిధంగా గొల్లప్రోలు, కొత్తపల్లి. గొల్లప్రోలు, కొత్తపల్లిలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కొత్తపల్లిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి కుల వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొత్తపల్లిలో ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు, అదేవిధంగా మరో సామాజిక వర్గం బీసీలోనే సెట్టుబలిత సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. అంటే పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించాలంటే మొత్తం 2,30,000 ఓట్లకు గాను దాదాపు 1,15,000 ఓట్ల టార్గెట్గా వైసీపీ రాజకీయాలు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలంటే ఎలాగూ తమ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమకు ఎలాగో పడతాయి కాబట్టి మరోవైపు బీసీ ఎస్సీ సామాజిక వర్గంలో మెజార్టీ ఓట్లు సాధిస్తే తమకు విజయం ఈజీ అవుతుందని వైసీపీ లెక్కలు వేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలంటే ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తే తమకు చాలా ఈజీగా విజయం వస్తుందని కూడా వైసీపీ ఈక్వేషన్స్ ఆధారంగా అదేవిధంగా సామాజిక వర్గాలు సమీకరణాల ఆధారంగా ఈక్వేషన్స్ నడిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఫిషర్మెన్స్ కావచ్చు, మరోవైపు పద్మశాలి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వంలో వారు ఏ విధంగా బెనిఫిట్ పొందారు, ఏ విధంగా వారికి ఎటువంటి పథకాలు అందాయి, ఏ విధంగా ఒకవేళ ఫిషర్మెన్స్ అయితే వేట విరామం సమయంలో వారికి ఏ విధంగా లాభం చేకూరింది, అదేవిధంగా వారికి ప్రభుత్వం నుంచి ఏ విధంగా రాయితీలు వచ్చాయి. మరోవైపు పద్మశాలి సామాజిక వర్గం అయితే చేనేత వృత్తికి సంబంధించి మగ్గాలకు సంబంధించి ఏ విధంగా రాయితీలు వచ్చాయి, వాటిని పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ రూపంలో ప్రజలు ఏదైతే ఆ సామాజిక వర్గం ఓటర్లను కలిసి ఏదో పార్టీలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో బీసీలోని సెట్టిబలిజ, అదేవిధంగా ఫిషర్మెన్, మరోవైపు పద్మశాలి ఈ 3 సామాజిక వర్గాలకు చెందిన ఉపకులాలకు చెందిన ఎవరైతే ఉన్నారో బీసీలోని వారందరినీ పార్టీలోనూ అదేవిధంగా ప్రభుత్వంలోని కీలకంగా ఉన్న నేతల ద్వారా ఇక్కడ ప్రచారం చేయించడం, బీసీలకు సంబంధించి సభలు సమావేశాలు పెట్టించడం, మరోవైపు చేనేత సామాజిక వర్గానికి సంబంధించి కమ్యూనిటీతో ఎవరైతే వాళ్ళ గ్రూపులుగా ఉంటారో వారితో చర్చలు జరుపుదాం. పార్టీ ఏ విధంగా, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మీకు లబ్ధి చేకూర్చింది, ఏ విధంగా బెనిఫిట్ పొందిందని పూర్తి స్థాయిలో వారికి డాక్యుమెంట్ రూపంలోనూ అదేవిధంగా ప్రజెంటేషన్ రూపంలోనూ పిఠాపురంలోని బీసీ సామాజిక వర్గ ఓట్లు తమ వైపు గంపగుత్తుగా పడేలాగా ఇటు వైసీపీ లెక్కలు వేస్తుంది. దానికి తగ్గట్లుగానే సామాజిక వర్గాలు సమీకరణాలు ఈక్వేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఓట్లు కలిస్తే ఖచ్చితంగా తమకు బెనిఫిట్ అవుతుంది. బీసీ ఎస్సీ ఓట్లు రెండు కలిపితే దాదాపు 1,15,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి అందులో మెజార్టీ ఓట్లు తమ వైపు తిప్పుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఓడించవచ్చు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే కట్టడి చేయొచ్చని వైసీపీ లెక్కలు వేస్తుంది. దానికి తగ్గట్లుగానే ఈక్వేషన్స్ ఆధారంగా ఒక స్ట్రాటజీ అమలు చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా బెనిఫిట్ పొందిన వారు ఎవరెవరు ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి చెంది ఫిషర్మెన్స్ కావచ్చు, సెట్టిబల్స్ కావచ్చు, అదేవిధంగా పద్మశాలి ఈ 3 ఉపకులాలకు చెందిన వారు డైరెక్ట్గా బెనిఫిట్ పొందిన వారు ఎవరున్నారు, వారికి మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎటువంటి రాయితీలు వస్తాయని కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇటు నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. మరోవైపు నిన్న మంత్రి దాడిశెట్టి రాజా ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ముఖ్య నేతలు అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారితో
ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎటువంటి బెనిఫిట్ వస్తాయని కూడా పూర్తి స్థాయిలో వారితో డిస్కస్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఈ వ్యూహం అమలు చేస్తే చాలా ఈజీగా విన్ అవుతుందని వైసీపీ లెక్కలు వేస్తుంది. దానికి తగ్గట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తొలిసారి వచ్చే వారంలో ఆయన నియోజకవర్గానికి రానున్నారు. ఈ లోపలనే సోషల్ ఇంజనీరింగ్ కులాల సోషల్ ఇంజనీరింగ్ ద్వారా నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దానికి తగ్గట్లుగానే ఇటు అయితే ఆ సామాజిక వర్గంలో పార్టీలోని ముఖ్యులు అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉన్న వారందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి వారితో ఏదైతే సభలు సమావేశాలు చిన్న కార్నర్ స్థాయి మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళని తమ వైపు తిప్పుకోవచ్చని ఇటు వైసీపీ ఒక ఆలోచనగా ఉంది. దానికి తగ్గట్లుగానే పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలకు కూడా ఒక ఇండికేషన్ వచ్చింది. త్వరలోనే ఈ మొత్తం ఏదైతే వైసీపీ అనుకుంటున్న కులాలు అందరినీ బీసీ ఎస్సీలోని ఎక్కువగా ఫోకస్ పెట్టిందో వారందరినీ మెజార్టీ ఓట్లు తమ వైపు తిప్పుకోవడం ద్వారా గెలుపు ఈజీ అవుతుంది. పిఠాపురంలో పవన్పై విజయం సాధించడం ఈజీ అవుతుందని ఇటు అధికార పార్టీ లెక్కలు చేస్తుంది. దానికి తగ్గట్లుగానే మరో 2-3 రోజుల్లోనే బీసీ ఎస్సీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఆ సామాజిక వర్గాల ఓటర్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ప్రత్యేకంగా కలవడం ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా తమకు కలిసి వస్తుందని అధికార పార్టీ లెక్కలు వేస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, పిఠాపురం నుంచి.